నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. ఒక్కడే ఒంటరిగా పాదయాత్రగా యాదగిరిగుట్టకు ఇంతకు ఎవరు ఎందుకు వెళ్తున్నారు? మహబూబ్ నగర్ జిల్లా మిర్జీలు మండలం బైరంపల్లి గ్రామానికి చెందిన ముక్తాల యాదగిరి కాంగ్రెస్ యువ కార్యకర్తకు రేవంత్ రెడ్డి అంటే ఎనలేని అభిమానం. 2 సంవత్సరాల క్రితం తన కులదైవమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి మొక్కుకున్నాడు అనిరుద్ రెడ్డి. ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయితే బైరంపల్లి గ్రామం నుండి యాదగిరిగుట్టకు కాలినడకన వస్తానని మొక్కుకున్నాడు. తను అనుకున్నట్లే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో జడ్చర్ల శాసనసభ్యుడిగా అనిరుద్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్లలో లేదంటే జనవరిలో పాదయాత్ర చేద్దామని సంకల్పించుకున్న సమయంలో ఆరోగ్యం సహకరించకపోవడంతో దానిని విరమించుకున్నాడు. ఉగాది దాటిన వెంటనే రోజులు బాగున్నాయని తెలుసుకుని తన పాదయాత్రను మొదలుపెట్టాడు. ఈ పాదయాత్ర కార్యక్రమం జెండా ఊపి ప్రారంభించిన జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి, మిర్జిల్ కాంగ్రెస్ నేతలు పలువురు పాల్గొని తన పాదయాత్ర విజయవంతం కావాలని ఆశించారు. కొద్ది దూరం తనతో పాటు పాదయాత్ర చేశారు. కొంచెం పక్క జరగాలమ్మా. మాకేం ప్లేస్ నిన్న అడిగినట్లేదు లేట్కి వచ్చిండు బాబా. సేఫ్టీకి ఫోన్లో కూడా తీస్తున్నాక స్లోగన్లు అనిరుద్ రెడ్డి గారి నాయకత్వం, అనిరుద్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మీరు జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మనం ముందరకు వద్దాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అనిరుద్ రెడ్డి గారి నాయకత్వం, అనిరుద్ రెడ్డి గారి నాయకత్వం, అనిరుద్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.